ఈ గ్రిల్ చికెన్ వీడియో మీలో చాలా మంది చూసే ఉంటారు. మామూలు కష్టపడలేదురా బాబు, ఇది తిన్నది ఎటుపోయిందో కానీ ఇప్పటికి కూడా దీనికోసం పడ్డ కష్టం గుర్తుంది. ఈవినింగ్ 5కి అట్లా స్టార్ట్ చేస్తే నైట్ 7 అయింది. నిప్పుల మీద పట్టంగానే అయిపోతుందా? ఆ బొగ్గులో నూపుతూనే ఉండాలి ఏదో ఒకటి తీసుకుని, లేకపోతే మొత్తం బూడిద అవుతుంది అనమాట. ఆరిపోతాయి కదా. ఫస్ట్ నిప్పులు చేసి దాంట్లో పోసి అబ్బబ్బో మామూలు కష్టం కాదు. ట్రై చేసేటప్పుడు ఏమనుకున్నా తెలుసా, ఉంది దాంట్లో బొగ్గులు పోసి మీద చికెన్ పెడితే అదే కాలుతుంది, పని ఏ ఉండదు వండేదని అనుకున్నా. హాయిగా కూసోవచ్చు అనుకున్నా కానీ అబ్బబ్బబ్బా నా చేతులు నొప్పులు పుట్టినాయి. మళ్ళీ బొగ్గులు నెక్స్ట్ టైం యూజ్ కావాలి కదా, అందుకే వెంటనే కాల్చినాక నీళ్లు పోసినాం అనమాట. బూడిది కాకుండా మంచి బొగ్గులు అయితే వాడుకోవచ్చు. మళ్ళీ కూడా కొన్ని రీజన్స్ వల్ల నేను శివరాత్రి రోజు అయితే టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళలేదు అనమాట. అంటే అటు ముఖాన జాతర ఎట్టుందో కూడా చూడలేదు. మళ్ళీ ఇంటికి వస్తాం అన్న ముందు రోజు వెళ్ళినాం అనుకుంటా జాతరలకి. ఏమైనా కొనుక్కోవాలి కదా గాజులు అట్లాంటివి. ఇంత బాగున్నాయో అన్ని కొనుక్కోవాలనిపించింది, కానీ నాకు నచ్చిన కొన్ని గాజులు అయితే కొనుక్కున్నా. ఇంటికి వచ్చేసినాం. ఆల్రెడీ 10:30, 11 అయింది. నేను టెంపుల్కి పోయి జాతరలు అన్ని చేసుకుని వచ్చేసరికి ఇంత లేట్ అయినాక అందరికి కడుపులో ఎలకలు తిరుగుతాయి, గులుగురు రాజ్యం మొదలవుతుంది. నాకేమో నేను కుకింగ్ వీడియోస్ చేసుకోవాలి. ఇంట్లో చూస్తే ఆఖరికి ధనియాల పౌడర్ కూడా లేదు. అన్ని అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని నేను వంట కంప్లీట్ చేసుకొని తినేసరికి 12 అయిపోయిందిరా బాబు. ఇట్టుంటాయి ఊరికి పోయినప్పుడల్లా నా కష్టాలు. వంట అయిపోయే ముందు ఇవన్నీ నేనే మూసుకొచ్చుకోవాలి, వంట అయిపోయిన తర్వాత ఇవన్నీ నేనే లోపల పెట్టాలి. ఎవరి కోసం చేస్తున్నావు అమ్మ నువ్వు? ఇవన్నీ నీ కోసమే కానీ అనుకుంటారా?